రేవంత్ పాలనలో ఏ వర్గానికి కూడా రక్షణ లేకుండా పోయింది. చివరకు న్యాయవాదులు కూడా తమకు రక్షణ కల్పించాలంటూ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా లాయర్లు అసెంబ్లీని ముట్టడించారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం గలమెత్తారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ దగ్గరకు భారీగా తరలివచ్చి తమ డిమాండ్ను బలంగా వినిపించారు. దీంతో పోలీసులు లాయర్లను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. లాయర్లు అసెంబ్లీ ముట్టడికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, లాయర్ల ముట్టడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? లాయర్ల డిమాండ్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే న్యాయవాదుల పైన జరుగుతున్న హత్యలు కానీ మరి దాడులు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు వాళ్ళ జిల్లాలో కానీ ఇప్పటికే ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నేపథ్యంలో చూసుకుంటే హైదరాబాద్ లో ఏదైతే అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి ఈ అసెంబ్లీ సెషన్ లోనైనా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ నూతనంగా ప్రవేశపెట్టాలి, దాన్ని బిల్ పాస్ చేయాలని న్యాయవాదులు అందరూ అసెంబ్లీ ముట్టడించారు. ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు, హత్యలు ఇవి ఖండిస్తూ న్యాయవాదులందరూ ధర్నా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇప్పటికే ఈ బిల్లును దగ్గర దాకా పాస్ చేయడం వరకు వచ్చింది. అధికార మార్పిడి రాగానే ఈ బిల్లు పెండింగ్ లో పడిపోయింది. మరియు ఏదైతే నిన్న చూసుకుంటే న్యాయవాదుల హత్య జరిగింది. ఈ హత్య జరగడం వల్ల న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుంది. దేశానికి మూల కారణమైన న్యాయ వ్యవస్థ పైన ప్రభుత్వం ఎందుకు ఇట్లా నీడలుగా చేస్తుందని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు న్యాయవాదులు తమ డిమాండ్ చెప్తున్నారు. ఒక్కరోజు కూడా సీఎం గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, మంత్రులను కలిసిన వాళ్ళు కూడా పట్టించుకోపోవడం కానీ, ఎమ్మెల్యేని అడిగిన వాళ్ళు పట్టించుకోపోవడం కానీ, మంత్రులు ఇప్పటికే న్యాయవాదులంతా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ అరవింద్. రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా రక్షణ లేకుండా పోయింది. లాయర్లు కూడా ఇటు ప్రొటెక్షన్ యాక్ట్ కోసం లాయర్లు గలమెత్తారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీని ముట్టడించి అక్కడ భారీగా తరలి వచ్చి లాయర్లందరూ బలంగా తమ గొంతును వినిపించారు. అసెంబ్లీ ముట్టడి దగ్గర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది.